జహీరాబాద్ పార్లమెంట్ను కాంగ్రెస్ కైవసం చేసుకుంటుందని మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ ధీమా వ్యక్తం చేశారు. ఇక 10 ఏళ్లు బీజేపీ ఇబ్బంది ప్రజలకు గాడిద గుట్టు అని ప్రశ్నించారు. ఇక దేశంలో 200 సీట్ల కంటే తక్కువ వస్తాయని, అందుకే ప్రధానమంత్రి మోడీ ప్రజలను కన్ఫ్యూజ్ చేస్తున్నారని దుయ్యబట్టారు. రాముని పేరుతో రాజకీయాలు చేసి లబ్ధి పొందాలని బీజేపీ చూస్తుందని ఆరోపించారు. ఇక్కడ గొంతు ఇప్పే ప్రశ్నించే గొంతు కావాలన్నా, రేపు పార్లమెంట్లో మీ సమస్యలు మాట్లాడాలన్నా మీరు కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తు సురేష్ శెట్కర్ గారు అంతకుముందు ఎమ్మెల్యే చేసిండు, ఎంపీ చేసిండు. ఆయన ఎంపీ చేసిన తర్వాత జహీరాబాద్ పార్లమెంట్కు అనేక అభివృద్ధులు తెలంగాణ రావడంలో ప్రధాన పాత్ర పోషించిండు. కాంగ్రెస్ పార్టీలో ఉండి గిట ఆ రోజు సోనియా గాంధీని ఒప్పించడానికి 12-13 మంది ఎంపీలు ఎవరైతే ఉండేదో సోనియా గాంధీని ఒప్పించి తెలంగాణ తీసుకొస్తే ఇలా తండ్రి కొడుకు అల్లుడు అంటాడు, మేమే తీసుకొచ్చినాం, మా కుటుంబమే తీసుకొచ్చినాం, చావు నోట్లలో మీద నేను పోయినా అంటూ నేను ఇడ్లీలు తినిపించిన. ఎక్కడైతే ఆయన ఉండేదో, ఆయన ఎక్కడైతే నిరాధార దీక్ష ఉండేదో డోర్ బంద్ చేసి ఇడ్లు తిందు లేకుంటే చచ్చిపోతామని చెప్పిన. దొంగ దీక్ష